నాటో ఆయుధ పూజ చేస్తుంది. ఆయుధాలు పోగిస్తూ పోతే భద్రత బేసిక్గా ఉంటుందని నాటోకి ఎవరిని ఊరిపోస్తున్నారో కానీ, అందువల్ల ఆయుధ బేహార్లు మాత్రం అంటే ఆయుధ కంపెనీలు మాత్రం బాగా బాగుపడుతున్నాయి. ఇప్పుడు ఆయుధాలు పోగిస్తూ పోతే భద్రత బేసిక్గా ఉంటుందా? ఇది ఎవరు చెప్తున్నారు నాటోకి? అందుకనే నాటో రక్షణ వ్యయము 1.47 లక్షల కోట్ల డాలర్లు అనమాట. 1.47 లక్షల కోట్ల డాలర్లు నాటో రక్షణ వ్యయం. ఇందులో అమెరికా వాటా 93,500 కోట్ల డాలర్లు, మిగిలిన 53,500 కోట్ల డాలర్లు యూరోప్ దేశాలది అన్నమాట. ఇందులో అమెరికా వాటా 93,500 కోట్ల డాలర్స్ అయితే మొత్తం యూరోప్ది 53,500 కోట్ల డాలర్లు. నాటోలో సభ్యత్వం ఉక్రెయిన్ తరపున దౌత్యం నడిపి రష్యాకు నచ్చజెప్తే ఈ మాత్రం కూడా ఖర్చు అయ్యేది కాదు. భద్రతా రక్షణ చర్చల ద్వారా సాధ్యమే తప్ప రక్షణ వ్యయం పెంచుకుంటూ పోతే ప్రత్యామ్నాయం సాధ్యం కాదు. అలాగే వాస్తవానికి అమెరికాతో కలిసి ఆఫ్ఘనిస్తాన్, ఇరాకు, సిరియా తదితర దేశాలపై సొంతంగా బోస్నియా, హెర్జిగోవినా, లిబియాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించింది నాటోయే. సురక్షితమైన భద్రతామైన ప్రపంచం సృష్టించడం, వాతావరణ సంక్షోభాన్ని అధిగమించడం వర్తమాన యుగం అవసరం. ఇందుకు భిన్నంగా ఆయుధ పూజ పూనుకుంటున్న నాటో దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా దేశాలు నష్టపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత ఏలుబడి నుంచి నాటో కూటమిపై తెస్తున్న ఒత్తిడి ఫలించాయన్నమాట. గత 76 ఏళ్ళుగా తమ భద్రతను అమెరికా అప్పగించి నిస్సుగా ఉంటున్న ఈ నాటో దేశాలు ఎట్టకేలకు రక్షణ బడ్జెట్ను పెంచాలని తీర్మానించి ఇవేట పెరుగుతూనే ఉంది. వాటి జీడీపీలో 5% కూడా చేరుకుంది. ప్రస్తుతం ఆ దేశాల వ్యయం 2%. ఇన్నాళ్ళు ట్రంప్ను పెద్దగా లెక్క చేయని ఆ దేశాలు బుధవారం నెదర్లాండ్స్లోని హేగ్లో శిఖరాగ్ర సమ్మేళనం నుంచి నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూట్తో డాడీ అంటూ సంబోధించి కేవలం ఆయన వల్ల ఎన్నాళ్ళకు వాస్తవ పరిస్థితి గ్రహించాయని నిర్ణయించారన్నమాట. 12 దేశాలు మొదలైన నాటో కూటమి ఇప్పుడు 32 దేశాలు కిక్కిరిసిపోయింది. అందరికంటేనే అమెరికాను, ట్రంప్ను పొగడ్తలు ముంచెత్తారు అందరూ కలిసి. ఇరాన్కు తన స్థానమేమిటో తెలియజెప్పి ఇజ్రాయెల్ యుద్ధం ఆపిన శాంతిదూతగా కూడా అభివర్ణించారు. ఈ ప్రవాసం అంతా గమనిస్తే నాటో దేశాల పరాధీనత, తమ ఆత్మగౌరవం పట్ల దేశాలు ఏమాత్రం పట్టింపు లేని నిస్సాయిత కనబడతాయి. కానీ సరస్సు పొద్దున గంభీర పదాలతో ఉండిపోయిన ట్రంప్ ప్రశంసలకు పొంగిపోయి కనబడలేదు. రష్యాపై పోరాడుతున్న ఉక్రెయిన్ సాయం అందించాలని ఒక్క మాట అయినా మానలేదు. తమ వంతుగా నాటో దేశాలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఉమ్మడి ప్రకటన రష్యా వల్ల దీర్ఘకాలిక బెడద ఉంటుందని, ఉక్రెయిన్కు మద్దతు కొనసాగుతుందని ఒక్క వాక్యం ప్రస్తావించి ఊరుకున్నారు. అంతకు మించితే ట్రంప్కు ఆగ్రహం కలుగుతున్న భయం ఉన్నట్టుంది. కాబట్టి కూటమి తరపున దృఢంగా నిలబడాలంటే ట్రంప్ ఇచ్చిన హామీ ఒకటే, కాస్త ఉపశమనం కలిగించే మాట. సమిష్టి భద్రత కోసం రక్షణ వ్యయాన్ని జీడీపీలో 5% తీసుకోవడం తమ ఉక్కు సంకల్పాన్ని చెప్పుకుని వచ్చారన్నమాట. స్పెయిన్ ప్రధాని హెన్రో సావింజ్ అన్నట్టు పింఛన్లు, సంక్షేమ పథకాలను కత్తిరవేయాలని, ఇది తమకు అసాధ్యమని కొండబద్దలు కూడా కొట్టారు. ప్రశంసల ప్రభావంలో ఆయన ఒక్కడే భిన్న స్వరంతో మాట్లాడారు. అందుకే సాంచెజ్, ట్రంప్ విరుచుకుపడ్డారు. సుంకాలతో అంతకంత వసూలు చేస్తామని హెచ్చరించారు. అటు తేలితే బెల్జియం, స్లోవేకియాలు కూడా సాంచెజ్తో గొంతు కలిపాయి. ఈ 3 దేశాలు మాత్రమే కాదు, నాటోలోని ఇతర దేశాలను సైతం జీడీపీలో 5% లక్ష్యాన్ని చేయడం ప్రాణప్రాంతము. కోతల కుదిరిపై పౌరులు నిరసన వెన్నుంటున్నాయి. నాటో దేశాలు ఎంతకాలం రక్షణ రంగం కన్నా వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. ట్రంప్కి ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఇకపై పాఠశాలల కన్నా ఆయుధాలకే అధిక వ్యయం చేయాల్సి ఉంటుంది. ఈ సీజన్లో అమెరికాతో పాటు యూరోప్ దేశాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయి. 1950 తర్వాత ఆ స్థాయిలో ఉష్ణోగ్రతలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముందు ఇంకా పెరుగుతాయని. కానీ ఈ దేశ రక్షణ వ్యయం పెంచడానికి పర్యావరణ పరిరక్షణ నిధులు సైతం కోత పెడుతున్నారన్నమాట. అసలు రష్యా రేపో మాపో దాడికి దిగుతుందని వదలగొడుతున్న నాటో ఆ భయం దాని ప్రాతిపదికంలో ఇంతవరకు చెప్పలేదు. ఇన్ని దశాబ్దాల నాటో చరిత్రలో ఒక్కసారి కూడా రష్యా పూర్వ రూపమైన సోవియట్ ఏనాడు దండెత్తి రాలేదు. అది 1956లో హంగేరీ, 1968లో చెకోస్లోవియా, 1970 ఆఫ్ఘనిస్తాన్ దురాక్రమణకు పూనుకుంది. నాటోలో భాగమైన పశ్చిమ యూరోప్ దేశాలపైన కానీ, ఆ మాటకొస్తే ఫిన్లాండ్, స్వీడన్, స్విట్జర్లాండ్, యుగోస్లేవియా, ఆస్ట్రియా వంటి తటస్థ జైల్లో కానీ పోలేదు. పైగా అప్పట్లో పశ్చిమ జర్మనీ ఛాన్సలర్గా ఉన్న విలీ బ్రాండ్ సోవియట్ ఛత్రపతిలో ఉన్న తూర్పు యూరోప్ దేశాలతో సఖ్యతను ప్రయత్నించారు. అంతేకాక స్వీడన్ ప్రధాని ఉలోఫ్ పామే ఆధ్వర్యంలో 1982లో ఒక కమిషన్ నియమించారు. 2 యూరోపులు విన్యాసాల సమయంలో అవతల వారికి ముందు సమాచారం నిరంతరం సంభాషించుకుంటూ పరస్పర విశ్వాసం పెంచుకోవడం చేయాలని ఆ కమిషన్ సిఫార్సు వచ్చింది. ఈ శాంతి యత్నాలను మెచ్చి
మిల్లీ బ్రౌన్కు 1971 నోబెల్ బహుమతి కూడా లభించింది. ఈ బహుమతి కోసం వెప్పలాడుతున్న ట్రంప్ ఈ చరిత్ర తెలిస్తే మంచిది. ఎందుకంటే ఆయుధాలు పోగేసుకుంటూ పోతే విజయం ఎప్పటికీ యుద్ధం వస్తూనే ఉంటుంది. అందుకని ఆయుధాలను పోషించుకుంటూ పోకూడదు, ఆయుధాలు పెంచుకుంటూ పోకూడదు. అందుకని ట్రంప్ ఈ విషయం గ్రహించాలి. ఆయుధాలు పెంచుకోవడం కాదు, యుద్ధాలను ఆపడానికి ప్రయత్నించాలి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.